విజయవాడలో ఎండలు టారెత్తిస్తున్నాయి. నడినెత్తిన సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. సామాన్యుడు అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జీజీహెచ్లో మౌలిక వస్తువుల కొరత వేధిస్తోంది. కనీసం మంచినీరు కూడా అందట్లేదని రోగులు బంధువులు అంటున్నారు. 2 వాటర్ ప్లాంట్ల నుంచి నీళ్లు వేడిగా వస్తున్నాయి. వీటితోనే రోగులు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. విజయవాడ సర్వజన ఆసుపత్రికి నిత్యం 3 నుంచి 4,000 మంది రోగులు వస్తూ ఉంటారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులకు వేసవి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. కానీ కనీస సదుపాయాల కొరత పట్టి పీడిస్తోంది. ఓపీ కౌంటర్లలో రసీదు కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి. ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రక్త పరీక్షల నివేదికలు ఇచ్చే చోట ఇదే పరిస్థితి. రోగులను వీల్చైర్లు, స్ట్రెచ్చర్లపై ఓ విభాగం నుంచి మరో విభాగానికి మండుటెండలోనే తీసుకెళ్లాల్సి వస్తోంది. ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చిన వారు సరైన వసతి లేక ఆసుపత్రి బయట వడగాల్పులతో సహవాసం చేస్తున్నామంటున్నారు. అక్కడ ఎండలో ఎట్లాగే నిలబడతాం. నిన్న నైట్ వచ్చాము, మొత్తం దోమలే. నుంచుంటే మొత్తం దోమలు, ఈగలు. ఎండ కూడా బాగా ఉంటుంది. షెల్టర్లు కూడా ఏం లేవు అసలు, ఓన్లీ అక్కడ తప్ప. మొత్తం ఇక నైట్ మొత్తం ఇక్కడే పడుకున్నాం మేము. మా వాళ్ళందరూ ఇక్కడే పడుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆ చెట్టు కింద అక్కడ ఉన్నారు. వాటర్ కూడా ఏం లేవు అసలు, ఫెసిలిటీ కూడా కొండలు కానీ అసలు ఏం లేవు. ఎండలు విపరీతంగా ఉన్నాయండి. ఒక షెల్టర్ లేదు, ఏమీ లేదు ఇక్కడ కూర్చోడానికి. తాగదామన్నా నీళ్ళు సరిగా లేవండి. తాగడానికి కూడా కూలింగ్ వాటర్ లేవు. కొండలు కూడా పెట్టలే అక్కడ. దానివల్ల బాగా పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారండి. పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. దానికి కొంచెం చర్య తీసుకోవాలండి మీరు. ఒక ఫ్యాన్ లేవు, ఏం లేవు. రెస్ట్ తీసుకున్న పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళకి వచ్చి కూర్చుంటాక లేదు సార్. ఇక్కడ చూస్తే సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడ ఒక 10 నిమిషాలు కూడా నుంచొని ఇవ్వట్లేదు. తరిమే కుక్కలను చీకొట్టినట్టు చీకొడుతున్నారండి. అసలు రాత్రి అంతా తెల్లవారు నుంచొనే ఉన్నాం మేము. అసలు ఎక్కడ కూర్చుంటాక లేదు. అక్కడికి వెళ్ళి కూర్చోమంటున్నారు. అక్కడేమో దోమలు, ఒక ఫ్యాన్ లేదు, ఏమీ లేదు. చాలా ఇబ్బంది పడ్డాం సార్ రాత్రి. వీళ్ళు మేము మా వార్డులో చాలా మంది రాత్రి చాలా బాధపడ్డాం. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు సంస్థలు కల్పించే తాగునీటి యూనిట్లతోనే సరిపెడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ విభాగానికి వెళ్లే దారిలో సుజలం, సురక్షిత తాగునీరు అంటూ మంచినీటి ప్లాంట్ ఏర్పాటు చేసి పెట్టినా అది పనిచేయడం లేదు. ఉన్న 2 పాయింట్ల నుంచి వస్తున్న ఆ వేడి నీరు తాగి రోగులు ఇబ్బంది పడుతున్నారు. కొంచెం వేడిగా ఉంటున్నాయండి బాగా. అక్కడ రూపాయి బిళ్ళ వేసినట్టు కొంచెం చల్లగా ఉంటున్నాయి. మరి డబ్బులు ఏం చేసామంటే ఏ తాగుతున్నాం. అంత ఇది ఒకటేనండి. నీకు మరి ఈ మామూలు వాటర్ గట్ట పోయి కొనుక్కొచ్చుకుంటున్నాం, తింటున్నాం. పేజెంట్లుగా ఏదైనా మారవాలంటే ఏమి తీసుకోవట్లేదండి. మరి వేసవికాలం ఉంది కదండి, ఇది బాగా కొంచెం వేడిగా ఉండే తాగలేకపోతున్నాం. మరి అక్కడ కూలింగ్ డబ్బాలు గట్ట కొనుక్కోవాలంటే మరి డబ్బులు ఉండాలి కదా, మేము సాగలం. ఇది ఒకటి మన్నడాకు వచ్చేది, అది ఆగిపోయింది. అవతలోటి ఉంది, అది ఆగిపోయింది. మస్తానికి ఇది ఒకటి. బయట మొన్న 3 రోజులు పెట్టారు సలబిందలని. ఇంకా అది ఇది చేత తప్పదు కదా. మరి ఏదో 4 రోజులు ఉండి వెళ్ళిపోతాం. మనం అడిగి ఎవరిని అంటాక లేదు. ఏదో 4 రోజులు హాస్పిటల్కి వచ్చాం, రిజిస్ట్మెంట్ అయిపోయి వెళ్ళిపోతారు. వాటరా ఇక్కడ వేడిగా ఉన్నాయని బయట కొనుక్కున్నానండి. వాటర్ వేడిగా ఉన్నాయి, వాటర్ అంతే. అందుకనే వాటర్ బాటిల్ వేడిగా ఉన్నాయి. బాటిల్ వచ్చేసి 20 రూపాయలు ఇస్తున్నారు కూలింగ్. మామూలు వాటర్ అయితే 15 రూపాయలు అంట. హాస్పిటల్లో ఇక్కడ లేదు, మరి వాటర్ వేడిగా ఉంది. అందుకని చెప్పి కూలింగ్ వాటర్ తెచ్చుకున్నా, తాగలేకపోతున్నాం. ఇది జీజీహెచ్లో రోగుల పాటలు. ఓవైపు భరించలేని ఎండ, మరోవైపు వసతి లేమైతే రోగుల్ని, బంధువుల్ని పట్టి పీడిస్తుంది. అలాగే వేలాది మంది జీజీహెచ్ ఓపీ వస్తుంటారు, 3-4 వేల మంది వస్తుంటారు. కానీ ఇక్కడ తాగడానికి కేవలం 2 పాయింట్లు ఉన్నాయి. దానివల్ల అరకొర నీటి సదుపాయంతో పాటు వేసవిలో తాగునీరు వేడిగా ఉండటం వల్ల వీళ్ళు బయట షాపులకు వెళ్ళి కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా ఇక్కడ మరుగు సదుపాయాలు కల్పించాలని, ప్రకృతి నీటి పథకాన్ని ఏర్పాటు చేయాలని రోగుల బంధువులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ నాగేంద్రతో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ.